నమస్తే, నా పేరు కిరణ్ భాయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త ఫీచర్స్తో వస్తున్న ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులపై అవగాహన కల్పించాలి. జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దఫా ప్రారంభమవుతుందన్న సీఎం జగన్. విశాఖ నగరంలో 7 చోరీ కేసుల్లో 10 మంది నిందితులు అరెస్టు. 6.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ ఏడీసీపీ గంగాధరం. ముగిసిన యువగళం పాదయాత్ర 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర. ఆగ్రంపూడి శివాజీపాలెం వద్ద పైలాన్ను ఆవిష్కరించిన నారా లోకేష్. జగదాంబ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో ఫెస్టివ్ షాపింగ్. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేసిన యాజమాన్యం. కొత్త ఫీచర్స్తో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఈ ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే దిశ యాప్ కూడా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీని కొత్త ఫీచర్లతో మెరుగుదిద్దింది. దీని పరిధిని 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్యశ్రీని ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొత్త ఫీచర్స్తో కూడిన స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు దిక్సూచిలా ఉంటాయని చెప్పారు. ఈ యాప్తో పాటు దిశ యాప్ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామనే కాన్సెప్ట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం లాంటిదని సీఎం జగన్ అన్నారు. ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ, కనిపిస్తూ, చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది.
కార్యక్రమంలో మంత్రి విడుదల రజనీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న 10 మందిని అరెస్టు చేసి వారి నుంచి 6.10 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ ఏడీసీపీ గంగాధర మీడియాకు వెల్లడించారు. విశాఖ నగరంలోని 2 టౌన్, 3 టౌన్, భీమ్లీ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 2 ఆటోలు, ఒక చెవర్లెట్ కారును, ఇంటి సామాగ్రి, ఏసీల అవుట్లెట్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పాత ముద్దాయిలే నిందితులుగా ఉన్నారు. ఈ నెలలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆటోలు చోరీకి గురయ్యాయి. ఆ 2 ఆటోలను అలుమూరు నాగరాజు అనే వ్యక్తి చోరీ చేసి బ్యాటరీలు అమ్మేసుకుని ఆటోను మాత్రం ఊరు శివారు ప్రాంతంలో వదిలేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డిఆర్ఎం కార్యాలయంలో పనిచేసే అధికారి భువనేశ్వర్కు బదిలీ అయ్యారు. ఆయన క్వార్టర్స్లో గాజువాకు చెందిన బుర్రా రామకృష్ణ, ఈశ్వర్ గోపాల్ అనే వ్యక్తులు చొరబడి ఇంటి సామాగ్రి దొంగలించారు. భీమ్లీ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించి మరో 5గురిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. మొత్తం 7 కేసుల్లో 10 మందిని అరెస్టు చేసి 6.10 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు రికవరీ చేశామని క్రైమ్ ఏడీసీపీ గంగాధరం చెప్పారు. వివిధ కేసుల్లో దొంగల్ని గుర్తుపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సొమ్ము రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17వ తారీఖు నాడు ఈ నెల జోరిగిల గణేష్ అని ఆటో డ్రైవరు, తను ఆటో తిప్పుకొని ఉదయం 11:30కు వచ్చి కేరళ మసీద్ దగ్గర భూపేష్ నగర్లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ ఆటో పెట్టిన దగ్గరికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. 11:30కి ఇంటికి వెళ్ళి తిరిగి 3 గంటల సమయంలో భోజనం చేసుకొని వచ్చి చూసేసరికి మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. దాని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయని శంకర్ అని ఇతను వచ్చి మనోరమ థియేటర్ పక్కన రెసిడెన్స్ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహేంద్ర ఆటో అక్కడ కనబడలేదు. ఈ 2 కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది. దాని మీద ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆటోలను డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 2 ఆటోలు సుమారు 2 లక్షల ఖరీదు చేసేటువంటి కొత్త ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే మన డిఆర్ఎం ఆఫీసు పక్కన రైల్వే క్వార్టర్స్లో ఒక మోహినీష్ బ్రహ్మ గారని ఐఆర్టీఎస్ ఆఫీసరు, ఆయన భువనేశ్వర్కి ట్రాన్స్ఫర్ అయితే ఇల్లు లాక్ చేసుకొని ఈ నెల మొదటి వారంలో లగేజ్ అంతా తీసుకొని కొంత లగేజ్ మాత్రమే ఇంట్లో పెట్టి భువనేశ్వర్ వెళ్ళడం జరిగింది. అయితే ఒక సర్వెంట్ మేడ్ని అప్పుడప్పుడు వచ్చి ఇల్లు తుడిచిపోవడానికి సర్వెంట్ మేడ్ని పెడితే ఆ అమ్మాయి వచ్చి గుర్తుపెట్టి 17వ తారీఖు నాడు ఆ ఇంటి తాళాలు పగలగొట్టున్నాయని గుర్తుపెట్టి జీఆర్పీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మాకు తెలియజేసిన మీదట మేము వెళితే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇంట్లో ఉన్నటువంటి ఒక టీవీ, ఏసీలకి బయట పెట్టున్నటువంటి అవుట్లెట్స్ 2 ఏసీ అవుట్లెట్స్ ప్లస్ ఇంట్లో అతను రోజు వాడేటువంటి సైకిల్ ఒకటి, ఆ సైకిల్ ఒక గ్యాస్ సిలిండరు దొంగతనానికి గుర్తయినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నటువంటి భాగంలో ఆ క్వార్టర్ లోపల ఖాళీగా ఉంటుంది ప్లేసు. అక్కడ ఈరోజు ఫుట్పాత్ మీద ఫుడ్ సప్లై చేసేటువంటి దాతలు ఇచ్చేటువంటి కవర్లో కనబడడం జరిగింది. దాని మీద ఇక్కడ ఎవరో వచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ తీసుకొని లోపల వచ్చి తిన్నారన్నటువంటిది ఐడెంటిఫై చేసి
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ విచారించగా అందులో బుర్రా రామకృష్ణ అని గాజువాకలో సస్పెక్ట్ షీట్ హోల్డరు 4 నెలల నుంచి అక్కడ ఆబ్సెంట్ అయిపోయినాడు. అతను ఒకడు ఈశ్వర గోపాల్ వేణు అని అతను బెల్గాంకు చెందినటువంటి అతను కన్నడ మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ అదే ఫుట్పాత్ మీద డిఆర్ఎం ఆఫీసు ఆ చుట్టుపక్కల ఉంటూ ఎవరన్నా భోజనం ఇస్తే తీసుకొని తింటూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్క్రాప్ దొరికినటువంటి చిన్న చిన్న మెటీరియల్ ఎత్తుకొని పోయి షాపుల్లో అమ్ముకొని దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారని తెలిసింది. వాళ్ళిద్దరిని విచారించగా ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో టీవీ, బైస్కిల్, ఎయిర్ కండిషన్ అవుట్లెట్స్ 2 ప్లస్ గ్యాస్ సిలిండరు ఇంటాక్ట్గా వాళ్ళిద్దరి దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. నగరంలో ఎటువంటి చోరీ జరిగినా తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఆఖరి రోజు నారా లోకేష్తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ అడుగులు వేశారు. విశాఖ శివార్లోని ఆగనంపూడి వద్ద యువగళం పాదయాత్ర ముగిసింది. గతంలో చంద్రబాబు కూడా ఇక్కడే తన పాదయాత్రను ముగించడం గమనార్హం. టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో భాగంగా ఆయన 3132 కిలోమీటర్లు నడిచారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుండి నేటి వరకు అన్ని జిల్లాల్లో కార్యకర్తలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పెట్టారు. చివరి రోజు పాదయాత్రలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, ప్రజలు లోకేష్ను చూడడానికి తరలివచ్చారు. దారి పొడిన వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగారు. చివరి రోజు పాదయాత్రను విశాఖ జిల్లాలో కోలాహలంగా సాగింది. విశాఖ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవా నిర్వాహకులతో లోకేష్ ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ తరువాత విశాఖ శివాజీనగర్లో పాదయాత్రను ముగించారు. అక్కడే పైలాన్ను కూడా ఆవిష్కరించారు. రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ, మీ బలమై మీ ధడమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువనేతగా. చివరి రోజు పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం జైత్యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ నాణ్యమైన వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి ఫెస్టివ్ సీజన్లో సరికొత్త వస్త్ర శ్రేణి కొనుగోలుదారులను కట్టిపడేస్తోంది. జయదాంబ జంక్షన్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో కస్టమర్లు విలువైన బహుమతులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే ఓ బ్రాండ్. నాణ్యమైన వస్త్రాలకు, నమ్మకమైన ధరలకు చిరునామా. కుటుంబమంతా కోరుకునే వస్త్రశ్రేణి అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా సరికొత్త వస్త్ర సోయగాలు కొనుగోలుదారులను మైమరిపిస్తున్నాయి. పట్టు, ఫ్యాన్సీ చీరలు అతివలను కాళ్ళు తిప్పుకొనివ్వడం లేదు. యూత్ ఫ్యాషన్స్ ఆకట్టుకుంటున్నాయి. మెన్స్ వేర్, ఉమెన్ వేర్, కిడ్స్ వేర్, రెడీమేడ్, బ్రాండెడ్ కలెక్షన్స్, సాంప్రదాయ దుస్తులు, ఆధునిక వస్త్రశ్రేణి, ఇలా ఇంటిళ్లపాదికి షాపింగ్కు వన్ స్టాప్గా జంక్షన్లోని ఆర్ఎస్ బ్రదర్స్ నిలుస్తుంది. ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రతి 10 రోజులకు ఒకసారి లక్కీ డ్రా నిర్వహిస్తూ కస్టమర్లకు బంపర్ బహుమతులు అందిస్తున్నారు. జగదాంబ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్లో నిర్వహించిన లక్కీ డ్రాలో కొనుగోలుదారులు విలువైన బహుమతులను సొంతం చేసుకున్నారు. లక్కీ డ్రా సందడిగా సాగింది. So copy number 197505 K Nagabanu garu Saujanya Rani garu copy number 9823
కంప్లీట్ తీస్తాం. ఇప్పుడు ఇవి తమ షోరూంలో నాణ్యమైన వస్త్రాలను వినియోగదారులకు వారి బడ్జెట్లోనే అందిస్తున్నామని ఆర్ఎస్ బ్రదర్స్ జగదాంబ షోరూం మేనేజర్ చిదంబరం తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్స్తో పాటు లక్కీ డ్రాల ద్వారా 2 కోట్ల విలువైన బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్ఎస్ బ్రదర్స్ జగదాంబ జంక్షన్ మేనేజర్ని మాట్లాడుతున్నా. జంట నగరాలలో అత్యంత ప్రజాదరణ కలిగి తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు ఈ మధ్యనే డిసెంబర్ 2వ తారీఖు నాడు విశాఖ నగరానికి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ అందరూ కూడా చాలా దీన్ని మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఎప్పటికీ కొనసాగాలి. అసలు ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే మీకు కావలసిన రేంజ్లో, మీరు అనుకునే బడ్జెట్లో మీ ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా మీకు అనుకునే రేట్లలో కూడా ఇక్కడ మనకి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అదే ఆదరణ ఇన్నాళ్ళు చూపించారు, ఇక ముందు కూడా చూపించండి. ఎప్పుడు ఉండే ఆఫర్లతో కాకుండా అడిషనల్గా ఈసారి క్రిస్మస్ మరియు సంక్రాంతికి బంపర్ డ్రాలు కూడా మనం తీయడం జరుగుతుంది. ప్రతి వారం 76 మందికి టీవీ, అలాగే 100 గ్రాములు సిల్వర్ బౌల్, మరి ట్యాబ్స్, అలాగే రైస్ కుక్కర్స్, అది కాకుండా ప్రతి వారం 5 టీవీఎస్ జూపిటర్లు కూడా మనం బహుమతులుగా ప్రకటించడం జరుగుతుంది. ఒక వారానికి 76 ప్రైజులు. అలాగే మొదటిది 17వ తారీఖు నాడు ఇవాళ, రెండోది 26వ తారీఖు నాడు, మూడోది 7వ తారీఖు జనవరి, అలాగే నాలుగోది 15 జనవరిలో తీయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని విశాఖవాసులు అందరూ కూడా ఉపయోగించుకొని మీకు అనుకున్న రేంజ్లో, మీరు అనుకున్న బడ్జెట్లో మీ ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసి ఆనందంగా హాయిగా మీకు బహుమతులు గెలుచుకొని మీరందరూ కూడా మీ సంతోషాలతో ఈ పండుగలు జరుపుకోవాలని ఆర్ఎస్ బ్రదర్స్ తరపున అందరినీ కోరుకుంటున్నాం. ఇంతగా ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ కొనుగోలుదారులతో కోలాహలంగా మారింది. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలో లభ్యం కావడం, లక్కీ డ్రాల ద్వారా విలువైన బహుమతులు అందించడంతో కస్టమర్లు ఆర్ఎస్ బ్రదర్స్ కు క్యూ కడుతున్నారు. జిందాల్తో విశాఖకు పెద్దలు మంత్రాలు జరుపుతున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిపాలనా భవనం వద్ద జిందాల్ గో బ్యాక్ అంటూ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నడిపేందుకు జిందాల్ స్టీల్తో ఒప్పందాలు చేసుకునేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. ఈ ఒప్పందాన్ని చేసుకునేందుకు వీలుగా డైరెక్టర్లతోనూ ఉక్కు సీఎండీతోనూ వర్చువల్ మీటింగ్లలో మంత్రాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఉక్కు సీఎండీ అతుల్ భట్ 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. డైరెక్టర్లలో 2 ఇతర ప్రాంతాల్లో ఉండగా ఒకరు మాత్రం విశాఖలో ఉన్నారు. వీరంతా వర్చువల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీ పెద్దల సమక్షంలో రహస్య చర్చలు జరుపుతున్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉక్కు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట జిందాల్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ను నడిపేందుకు కేవలం 1200 కోట్లు సరిపోతాయని స్వయంగా సీఎండీ అతుల్ భట్ చెప్పారని, చిత్తశుద్ధితో కృషి చేస్తే ఆ మొత్తం సమీకరించడం పెద్ద సమస్య కాదని నేతలు వెల్లడించారు. BF3ని జిందాల్కు కట్టబెట్టే కుట్రలో ఉక్కు సీఎండీ డైరెక్టర్ల పాత్ర కీలకమన్నారు. ఇదే కనుక జరిగితే వారి బంగ్లాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 6 రోజులుగా స్టీల్ ప్లాంట్ సీఎండీ గారు డైరెక్టర్లు ఢిల్లీలో మకాం చేసి జిందాల్కి ఈ ఆస్తుల్ని, బ్లాస్ట్ ఫర్నెస్ని కబ్జా చేసేదానికోసం సహకరిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం గతం నుంచి చెప్తా ఉన్నాం. సేల్తో కలిపి వ్యాపారం నిర్వహిస్తామని చెప్పేసి నమ్మబలికి కార్మిక సంఘాలకి మీరు జిందాల్ కోసం కంగారు పడకండి, మేము సేల్తో కలుపుతామని చెప్పినటువంటి పెద్ద మనిషి సేల్ వదిలిపెట్టి, రీసెంట్గా వచ్చిన టాటాను వదిలిపెట్టి రాత్రి సీఎండీ గారు ఢిల్లీ నుంచి, డైరెక్టర్ ఆపరేషన్ నైనటాల నుంచి, డైరెక్టర్ కమర్షియల్ బెంగళూరు నుంచి, డైరెక్టర్ పర్సనల్ విశాఖపట్నం నుంచి ఆన్లైన్ మీటింగ్ పెట్టి కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్లో జిందాల్కి ఇవ్వాలని నిర్ణయం చేయడంలో అంతరార్థం ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా 3 లక్షల కోట్ల విలువైన కర్మాగారానికి కేవలం 500 కోట్ల కోసం వీరు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కేంద్ర బీజేపీ సర్కారు దొడ్డిదారిన జిందాల్ సంస్థకి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తుంది.
అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ సీఎండీని ఆగమేఘాల మీద ఢిల్లీ పిలిపించుకొని గత వారం రోజుల నుంచి రహస్య ఒప్పందం చేసుకునేటటువంటి చర్యలకి నరేంద్ర మోడీ పుల్కొట్టడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ దేశాల్లో ఉండేటటువంటి డైరెక్టర్లందరితోటి ఒక ఆమోద ముద్ర వేయించుకొని జిందాల్ తోటి ఒప్పందం చేసుకున్నట్లు కూడా తెలుస్తున్నది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ఒప్పందం సంబంధించినటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు కూడా స్పందించి ఈ యొక్క జిందాల్ అక్రమ ఒప్పందాన్ని తిరస్కరించాలనేటువంటిది. ప్లాంట్ను నాశనం చేస్తే టౌన్షిప్ దాటి వారిని కదలనివ్వబోమని నేతలు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున పీఠానికి తరలివచ్చారు. సాంప్రదాయం మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన పాల కావడిని ఊరేగించారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీ పీఠంలో కొలువుదీరిన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాలతో విశేషమైన అభిషేకాలను నిర్వహించారు. స్వరూపానంద స్వామీజీ తన అనుష్ఠాన దైవానికి హారతులు ఇచ్చి పూజలు చేస్తారు. వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని సాంప్రదాయంగా నిర్వహించారు. అర్జీదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాలని జేసీ విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించిన జేసీ వాటిని ఆయా శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలోని వైద్యరంగ సంస్కరణలు దేశానికి ఆదర్శమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆరోగ్యశ్రీ వ్యయం పరిమితిని 25 లక్షలకు పెంచడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో పాటు మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. కొత్త ఫీచర్స్తో కూడిన స్మార్ట్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ యాప్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష 2వ విడత కార్యక్రమం జనవరి 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ మల్లికార్జున ముఖ్యమంత్రి జగన్కు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చడి చప్పుడు లేకుండా ప్రభుత్వం జారీ చేసిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏఓ శర్మకు వినతి పత్రం సమర్పించారు. జీవో నంబర్ 512ను తక్షణం రద్దు చేయాలని కోరారు. చీకటి చట్టం నిజ స్వరూపం తెలియని ప్రజలు ఈ చట్టం వలన న్యాయవాదులకు నష్టమే అనుకుని తమకు సంబంధం లేదని భావిస్తున్నారని అన్నారు. ఈ చట్టం వలన చిన్న సన్నకారు రైతులు భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేకించి న్యాయాన్ని అభ్యసించి వాళ్ళు ఒక తరపుది తీసుకొని న్యాయమూర్తులుగా గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడి
వాళ్ళు చట్టాల అవగాహనతో ప్రతి తీర్పులు ఇస్తారు కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఏ చట్టాలు తెలియనా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ ఆఫీసర్లను అపాయింట్ చేసుకొని వాళ్ళు ఈ చట్టాలని వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకోవడానికే తప్ప ఏ ఒక్కరికి ఉపయోగపడే చట్టాలు కాదు. అందుకు ఇది చీకటి చట్టాలు అని నేను అంటున్నాను. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే లాయర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మాత్రమే దీంట్లో ఎక్కువగా ఇబ్బంది ఉంది. ప్రజలు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఆస్తులు ఏమని ప్రజలవి, ప్రజల తాలూకు ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలది. కానీ వాళ్ళకి చట్టాల గురించి అవగాహన లేక ఈ వచ్చిన చట్టం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రోజు మేము అందరం రోడ్డెక్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకి రావడం జరిగింది. దీని విషయమై ఆర్డీఓ కూడా ఒక మెమరాండం ఇవ్వాలని, ఆర్డీఓ ద్వారా గవర్నమెంట్ కి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము ఈ ర్యాలీ ఈ రోజు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవ్వడం జరగదు. దీని మీద ఈ హక్కు కోల్పోయిన సంగతి రైతుకి తెలియడమే తెలియదు. ఆ తెలియకుండా అతను ఉండిపోతాడు. ఈ అప్పీల్ చేసుకోవాలంటే పోనీ తప్పు జరిగింది అని అప్పీల్ చేసుకునేది ఒక 2 నెలల లోపు చేసుకోవాలి. ఈ 2 నెలల లోపల కూడా అతనికి తెలియదు ఎలా చేసుకోగలడు. అలా చేసుకోకపోవడం వల్ల ఆయనకి సివిల్ కోర్టుకు వెళ్ళి వాదించుకుందామంటే ఈ చట్టంలో సివిల్ కోర్టుకి ఎటువంటి పరిధి లేదు. ఈ కేసు తీర్పుల మీద టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం సివిల్ కోర్టుకు లేవు. ఆ సందర్భంలో ఒక అజ్ఞాని, ఒక నిరక్షరాసి, ఒక పేద అణగారిన గిరిజన రైతులు ఎలా ఈ యాక్ట్ గురించి తెలుసుకుని వారి తాలూకు హక్కులు కాపాడగలరు? కాపాడుకోలేరు. కాబట్టే ఈ సివిల్ కోర్టు రైట్ను పునరుద్ధరించాలి. ఈ యాక్ట్ చట్టవిరుద్ధము, రైతులకు సంక్షేమం కాదు, ల్యాండ్ హక్కుదారులకు సంక్షేమం కాదు. కాబట్టి హార్ట్ఫుల్నెస్ సంస్థ యూత్ యునైట్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ సంస్థ విశాఖ శాఖలోను, హైదరాబాద్లోను, కన్హా ఆశ్రమంలోను స్వామి వివేకానంద జయంతి వార్షికోత్సవం రోజున ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. 2024 సంవత్సరం జనవరి 12వ తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 15 నుంచి 30 ఏళ్లలోపు యువకులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. మరిపాలెంలో సంస్థ ఆశ్రమంలో యూత్ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో విశాఖ జోనల్ కోఆర్డినేటర్ విఆర్ఎస్ నాగశర్మ ఆధ్వర్యంలో ప్రోగ్రాం పోస్టర్ను ఆవిష్కరించారు. 125,000 మంది యూత్ లీడర్స్ తయారు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నాగశర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ కోఆర్డినేటర్లు భువనేశ్వరి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం ఆయన తన బంగ్లా నుంచి సైకిల్పై జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని జగనన్నకు చెప్దాం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా సైకిల్పై కార్యాలయానికి వచ్చారు. ఎన్నడి కూడలి బుచ్చిరాజుపాలెం జయప్రకాష్ నగర్లో సండే స్కూల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎరుషలేము ప్రార్థన మందిరం సంఘ కాపరి సిస్టర్ ఏంజెల్ బెస్లీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సంవత్సరం అంతా సండే స్కూల్ టీచర్లు నేర్పించిన బైబిల్ వ్యాఖ్యలు, పాటలు, నాటికలు నేర్చుకుని క్రిస్మస్ సందర్భంగా ప్రదర్శించారు. యేసుక్రీస్తు పుట్టుక గురించి నాటిక వేసి పాటలు ఆలపించారు. ఆర్లోలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్స్ క్రిస్మస్ ఫీట్ సందర్భంగా దేవుని శుభవార్త కీర్తనలు, ఆరాధనలు చేపట్టారు. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టినరోజు కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పలువురు సభ్యులకు బహుమతులు అందజేశారు. జిల్లా క్రిస్టియన్ మైనారిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ క్రీస్తు ప్రేమ, త్యాగం క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, వారికి వేడుక విధముగా
క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చేస్తూ ఉన్నాం. ఈ ప్రేమలో ఉండేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంతటి దివ్య ప్రేమను హృదయంలో క్రీస్తు ఉదయించాలి. అదే ఈ క్రిస్మస్ యొక్క గొప్ప సందేశం. జీవీఎంసీ 60వ వార్డు అశోక్ నగర్ కొండపై ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం షష్ఠి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సుబ్బారావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని, షష్ఠి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి షష్ఠి అతి వైభవంగా జరుగుతుంది. అశోక్ నగర్ స్లమ్ ఏరియా, ఫార్మల్ గేటు, అలాగే సాయంత్రం కూడా కానీ స్వామివారి కళ్యాణం కూడా ఉంది. దయచేసి ప్రతి ఒక్క భక్తులు కూడా కానీ జరిగేటి ఈ స్వామివారి కళ్యాణంకి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేస్తారని మరీ కోరుతున్నాం. ఆలయం కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. కావున ఆ స్వామివారి ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా కానీ నేను ఒక్కడనే సేవ చేసుకోవడం భాగ్యం కలిగింది. కాబట్టి ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా ఇంకా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి గమనించి భక్తులందరూ కూడా కానీ ఈ ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ప్రతి మంగళవారం కూడా కానీ పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ఈవేళ కూడా కానీ 3 సార్లు అంటే 3 టెంపుల్గా పంచామృత అభిషేకం స్వామివారికి జరుగుతుంది. సాయంత్రం సుబ్రహ్మణ్యంలో కళ్యాణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా గమనించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకునే అవకాశం కల్పించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. సాధారణంగా ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి రోజున మాత్రమే ఉంటుంది. అయితే వైకుంఠ ద్వార దర్శనాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజులు భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 10 రోజుల్లో ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేపు చేసి ప్రత్యేకమైన ఆరాధనలు, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించబడుతుంది. వైకుంఠ ఏకాదశి పూర్తి అయిన తర్వాత ద్వాదశి రోజున కూడా స్వామివారికి విశేష కైంకర్యాల్లో భాగంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత చక్రతాళవారు వారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరహస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విశేషంగా చక్రతాళవారు వారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించబడతారు. ఈ ఏకాదశి పర్వదినం రోజు ఉపాసంతో ద్వాదశి దర్శనంతో ఈ వైకుంఠ ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందుతారు. అంగన్వాడీలో వినూత్న నిరసన చేపట్టారు. 7వ రోజు సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిల్చొని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణగదొక్కేందుకు అనేక రూపాలుగా ప్రయత్నిస్తూ విఫలమవుతోందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులసి మండిపడ్డారు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అంగన్వాడీలు చేసే పని ఇతరులు ఎవరూ చేయలేరని అన్నారు. వాలంటీర్లతోనూ ఆర్పీలతోనూ అంగన్వాడీలను తెరిపించేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. కరగట్లేదు. అసలు ఈరోజు 7వ రోజు వచ్చేటప్పటికి ఇంకొక కార్యక్రమాన్ని తలపెట్టారు. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టారు. ఆర్పీలని మెప్నాల్ని వచ్చి వండమని చెప్పారు. మీకైతే వేతనం ఇవ్వడం ఉండదు, మీరు వంట చేయండి అనేటప్పటికి వాళ్ళు మీటింగ్కి వెళ్ళాలంటేనే డబ్బులు ఇస్తే కానీ వెళ్ళలేని పరిస్థితి. అలాంటిది అంగన్వాడీలకు వచ్చి ఫ్రీగా వండి పెడతారు అనుకోవడం మన పొరపాటు. ఆ తర్వాత వాళ్ళు కూడా వండను అని చెప్పిన తర్వాత ఈరోజు కొన్ని స్కూళ్ళల్లో అక్షయ పాత్ర ఫుడ్ వచ్చిన దగ్గర స్కూళ్ళకి దూరంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీ పిల్లల తాలూకా తల్లుల్ని వెళ్ళి
అక్కడికి వెళ్ళి అక్షయ పాత్ర ఫుడ్ తీసుకోమని చెప్పేసి వాలంటీర్లతో ఇంటింటికి వెళ్ళి చెప్పిస్తున్నారు. అయితే తల్లులు మొహం మీదే చెప్తున్నారు, మాకు అక్షయ పాత్ర ఫుడ్ ఇదివరకే మేము తరిమి కొట్టాము, ఈరోజు మళ్ళీ అక్షయ పాత్ర ఫుడ్ మేము ఎలా తీసుకుంటాం అనుకుంటున్నారు, అక్షయ పాత్ర ఫుడ్ అయితే మాకు వద్దు, మీరు వద్దు, మీ అక్షయ పాత్ర ఫుడ్ వద్దని చెప్పేసి వాలంటీర్లు మొహం మీద తలుపులు వేసే పరిస్థితి అయితే ఏరియాలో జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పేసి కనీసం 26,000 రూపాయలు వేతనం ఇప్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా పెట్టేటట్లయితే మీరు ఏ పని చెప్పినా సరే మేము చేయడానికి అంగన్వాడీలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుందండి. హెడ్లైన్స్ మరోసారి. కొత్త ఫీచర్స్తో వస్తున్న ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులపై అవగాహన కల్పించాలి. జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దఫా ప్రారంభమవుతుందన్న సీఎం జగన్. విశాఖ నగరంలో 7 చోరీ కేసుల్లో 10 మంది నిందితులు అరెస్టు. 6.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ ఏడీసీపీ గంగాధరం. ముగిసిన యువగళం పాదయాత్ర 226 రోజులు 3,132 కిలోమీటర్లు సాగిన యాత్ర. ఆగ్రంపూడి శివాజీపాలెం వద్ద పైలాన్ను ఆవిష్కరించిన నారా లోకేష్. జయరాంబ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో ఫెస్టివ్ షాపింగ్. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేసిన యాజమాన్యం. ఈ వార్తలు తడితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.